జై సన్యానా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు సార్ అవగాహనకు నిర్ణయించుకోలేదు. కొంతమంది ఏం చేశారు, రిటైర్మెంట్ ఇది వచ్చేసి వారి కోటాకు లేదు. 2002 వాళ్ళ అమ్మ నాన్నకు లేదు, వీళ్ళకు లేదు. అది ఒక సమస్య ఉంది. ఎందుకంటే నా ఊళ్ళో నా కులాసలు ఎదురైంది, నా క్లాస్మేట్కి ఎదురైంది. అది కూడా మీకు చిన్నగా చెప్తుంది. దానికి ఇప్పుడు ఏం చేయాలంటే, ఏదైతే ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఉందో చదువుకున్న సర్టిఫికేట్ లేదు, 70 ఏళ్ళు ఎస్ఎస్ అయిపోయింది మా బ్యాచ్, అది దొరకలేదు. మస్కట్ పెట్టి 4 రూపాయలు సంపాది కాయదానికి ఏం అవసరం పడ్డది. అవసరం ఓటకు కావాలంటే సమస్య ఎదురైంది. నేను నోట్స్ నా ఇంకోటి పడ్డాడు, ఎట్లా రా అని క్లాస్మేట్. తీర సమయానికి నేను ఆడియో పడితే మాట్లాడినట్టు స్టడీ సర్టిఫికేట్ కావాలి, స్టడీ సర్టిఫికేట్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. చట్ట ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ పోయినట్టయితే 2 నెలల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రాదు. అప్లికేషన్ పెట్టుకోవాలి, 2 ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు పెట్టాలి, వాళ్ళ ఐడి ప్రూఫ్ పెట్టాలి. ఆడియో అప్రూవల్ లేదు, ఆడియో అప్రూవల్ వచ్చిన పంచాయత్ సెక్రటరీ ఇస్తారు. స్థానికంగా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు డైరెక్ట్ పంచాయత్ సెక్రటరీని అప్రోచ్ అయ్యి, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం పోతే పని కాదు కాబట్టి మనం 10 రోజులు ఉంది అడ్వాంటేజ్ చేసినట్టయితే అది ఆగస్టు అప్రూవల్ వస్తుంది. ఇది కూడా ఇటువంటి గల్ఫ్ ఒకటి లేదు, ఎన్నెళ్ళినా మన మండలంలో దాదాపు 100కి తక్కువ లేదు. నిజంగా ఇట్లా తిరుగుతాం 100 పైన లోపల ఉంది. దాని మీద కూడా దృష్టి పెట్టి నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు అది తెలియజెప్తున్నా. చేద్దాం, కంపల్సరీ చెప్పిద్దాం. అంటే పంచాయత్ సెక్రటరీ కూడా మాట్లాడతా, డిపిఓతో చెప్తాం. సార్ కాబట్టి చిన్న చిన్న పనులు చేస్తూ ఓటర్ ఐడి కొరకే, వాడు నౌకరు కాదు, వాడు పోయే దగ్గర కాదని చెప్తాం. చట్ట ప్రకారం దుర్గా మనం స్థానిక పంచాయత్ సెక్రటరీని మేమే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి దీని దృష్టి పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం అయితేనే మనందరం మనం మంచిగా ఉంటాం. ఇప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఆ ప్రభుత్వం ఇవాళ ఆనాడు ఆ ప్రభుత్వమే కాలువలు తవ్వింది. నిన్న జరిగిన ముచ్చటనే చూసుకొని కేంద్రీయ విద్యాలయాలు స్టార్ట్ అయింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. నిన్న జాగిచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే సేకరించిన చలిగల ఫామే. ఇప్పుడు ఎక్కతక్క జాగియంది ఇరిగేషన్ మంత్రి. నిన్న కూడా చెప్పారు, ఇరిగేషన్ మంత్రి చుట్టూ తిరిగినని మన మంత్రి చెప్పాడు. అప్పుడు ఇరిగేషన్ మంత్రి వల్ల నేను చెప్పే అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటాయి. రెండోది ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ వచ్చే నాయకులు దళితులు, గిరిజనులు, మైనార్టీల ఓట్లు. దళితులు, గిరిజనుల, మైనార్టీ ఓట్లు ఎప్పుడైనా కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్ మెజారిటీ. అన్ని వర్గాలు అయితేనే కాంగ్రెస్ గిన్ని రోజులు ఉన్నది, మళ్ళీ వచ్చింది. ఒక కులం ఒక మతంతో రాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం, సామాన్యుల పట్ల వీళ్ళకు ప్రేమ లేదు. ఉదాహరణకు ఉపాధి హామీ పథకంలో అన్ని వర్గాల పేదవాళ్ళు ఉంటారు, అది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించారు. మనకు ఒకసారి ఓటైన వాళ్ళు మళ్ళీసారి వేయరు అనుకోవద్దు. నాకు ఒకసారి ఐడియా ఉంది, ఒక ఆయన ఎమ్మెల్యేకి నిలబడ్డాడు, జర పైసలు బాగున్నాయని పంచిండట. పంచినాక లేదని చెప్పి పైసలు ఆ సంఘాల దగ్గరికి వాపసు తెచ్చుకుంటుంది కూడా వేయండి. మళ్ళీ అటెనక మున్సిపల్ చైర్మన్ నిలబడితే కూడా ఎటో వీకెండ్ అడ్రస్ 75 వీకి. నేను నిలబడ్డప్పుడు కూడా నాకు ఇదే రాయకల్ మండలం చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈ మండలం అయింది. మున్సిపాలిటీ చేసి ఆపినామా, లేదా నిధులు తెచ్చి ఆపినామా, ప్రజల మధ్య నుండి ఆపినామా, బోర్నపల్లి బ్రిడ్జు వడలింగాపూర్ కాడ కవితమ్మతో అనౌన్స్ చేయించిన నేను అనౌన్స్ అయినాడు. ఇవాళ ఇక్కడున్న సీనన్న తమ్ముడు రాజు ఆ రోజు నా ఇంట లేరు, వేరే నాయకులు ఉన్నారు. ఆ బుచ్చన్ ఉండే చచ్చిపోయాడు, ఇంకా ఆయన ఉన్నాడు, ఎట్టున్నాడు తెలియదు. ఆడ బోర్నపల్లి కాడ 10 మంది ఉండ్రి. ఆడ చెప్పిన లింగాపూర్ చౌరస్తా కాడ కవితమ్మతో చెప్పించినాం, టెండర్ పెట్టించారు, అవకాశం వచ్చింది. జీవన్ రెడ్డి గారు కూడా అడిగారు, కేసీఆర్ గారు కూడా జీవన్ రెడ్డి అడిగితే చెప్పినారు. ఎందుకంటే జీవన్ రెడ్డి ఆ మీటింగ్లో ఉండమని నేను లేకపోతే వెనకకెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చింది అంతా కూడా ఓ దిక్కు నేను, ఓ దిక్కు కవిత గారు. ఆపినామా, చేసాం కదా. కాబట్టి
రిజల్ట్ ఏమొచ్చింది? నేను గెలిచిందా లేదా? రాయకల్ మండలం మేయట వచ్చిందా లేదా? మొన్న మళ్ళీ రాయకల్ మండలం ఒక 7-8 పోతుంది అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అప్పుడున్న వాళ్ళు కలలుగా అన్నారు, అల్కా అన్నారు. 600కి వచ్చింది, జస్ట్ 600కి వచ్చింది. కాబట్టి మనం కూడా ఇక్కడున్న నాయకులు బిఎల్ఏ 1 2 బిఎల్ఓనో లేదా అంగన్వాడీ టీచరో అధికారులు పోతారని అనుకోవద్దు. తమ్ముడు చెప్పిండు, మేము అక్కడ వార్డ్ ఆఫీసర్లను అందరూ ఇంక్లూడ్ చేసాం. ఇక్కడ కూడా చేద్దాం, కానీ మీరు కూడా ఇంటింటికి పోతే తప్పకుండా అది రేపటి నాడు మీకు కూడా లాభం అవుతుంది. లేదా నీ మిత్రుడికి వెళ్తాడు ఊర్లే, ఆటంక మీరు అందరూ అనుకుంటే నేను గెలుతాను. మేము గెలితే 110 గెలుస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. రేపు పార్టీ మారితే మార్చుకుంటాం, అది మళ్ళీ మార్చుకోవచ్చు బిఎల్ఏ 2. కానీ ఇప్పుడైతే ఓటు రాయడానికి ప్రధానంగా వాళ్ళు వెళ్ళచ్చు. ఇదేం ఎలక్షన్ కాదు కాబట్టి, ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి బిఎల్ఏ 2 ఉన్నోళ్ళే పోవాలి, మూడపల్లి కాడ రవే పోవాలి, దవానపల్లి కాడ ప్రసాదే పోవాలి, బోర్నపల్లి కాడ ఎవరినోరు పేరు వాళ్ళే పోవాలి అన్నది లేదు. ఏంట మనం కూడా పోవచ్చు, రాసుకోవచ్చు. ఇక మీకు ఇంకా అనుమానాలు ఉంటే నందన్న జర బిజీ ఉంటాడు. రాజ్ కుమార్ తమ్ముడు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్, బాగా హార్డ్ వర్క్ చేసిండు, స్టడీ చేసిండు. తన ఫోన్ నెంబర్ ఇస్తా. ఇంకా ఫారూక్ అని ఒక ముస్లిం పిల్లోడు ఉన్నాడు, మనకు బాగా పనిచేస్తున్నాడు. మోటికెళ్ళి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి పనిచేస్తున్నాడు. జైత్యాలన కొద్దిగా 12 గంటలకు ఫోన్ ఎత్తాడు, రాత్రి 2 చేరి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే ఒకసారి సేవ్ చేసుకోండి. ఫారూక్ది 9573191948. నేను గ్రూప్లో కూడా పెడతా, మళ్ళొక్కసారి చెప్తా. 9573191948. ఎందుకంటే ఫారూక్ నెంబర్ ఎక్కువ దగ్గర, ఫారూక్ పేర్లు కూడా ఎక్కువ మీ ఫోన్లలో ఉండే కాబట్టి ఫారూక్ జగిత్యాలని పెట్టుకున్నారు. అయిపోయి ఫారూక్ బిఏఎల్ఏ ఉన్నారు. ఓకే, దీని ప్రాధాన్యత టెలికాన్ఫరెన్స్లో పెట్టాలి, అర్థం చేసుకోలేవచ్చు. మళ్ళీ మా సీనియర్ నాయకులైన మిత్రులు రవీంద్రరావు గారు, మా శ్రీనివాస్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి దీని మీద అని చెప్పి ఇద్దరైతే పర్సనల్గా మండల విషయంలో, పట్టణ విషయంలో మా మాజీ చైర్మన్లు, మా పిఎస్సి చైర్మన్ అన్న మా గంగాధరు, శేఖర్ గారు, రాజేందర్ గారు, ఇంకా కోఆప్షన్ మెంబర్లు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో ప్రతి నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, యువ నాయకులు, ఏ పదవి లేకుండా ఎక్కువ పని. ఇప్పుడు నేను అన్న ఫారూక్ ఏం పదవి ఉండే? ఏం పదవి ఉండే? ప్రజల కోసం పనిచేసే కాబట్టి రాజ్కుమార్ ఇంటికాడ కూర్చొని గెలిచిండు. మొన్న పోయినసారి కూడా గెలిచినంత పని అయింది. ఆఖరి నిమిషంలో వచ్చిండు నా దగ్గరికి 5 రోజుల ముందు. లేకపోతే పోయినసారి కౌన్సిలర్, ఈసారి బ్రహ్మరథం పట్టింది. 1 సైడ్ ఎదురుగోళ్ళకి డిపాజిట్ వీకింది. ఏం లేదు, ఓడిపోయి పనిచేసాడు. ఎవరు అపోజిట్ క్యాండిడేట్? సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు దుర్గా గెలిచిన వాళ్ళ 1,20,00,000 పనులు నాతో పెట్టి చేయించిండు. 100 మందికి వ్యక్తిగతంగా సహాయం చేశాడు. సేవ అనుకున్నాడు, బ్రహ్మరథం పట్టింది. నాదంతే. మీరు అందరూ ఎందుకున్నాయంట ఒక్కొక్కరు వెనుక వచ్చారు. పని చేస్తున్నా, అందుబాటులో మర్యాద ఇస్తాం, మర్యాద తీసుకుంటాం కాబట్టి అన్నాను. పదవులు అయితే అందరికీ ఇవ్వలేము కదా, ఒక్క దగ్గరే నారాజైతే వాళ్ళనైతే 10 మంది ఉన్నప్పుడు ఓసారి చూస్తున్నట్టు పోతాం. అరే నన్ను చూస్తుంటున్నాడు పోతే దానికి ఒక సీనియర్ నాయకులు పేరు చెప్తే బాగుండదు. ఎందుకంటే ఆ మిత్రుడు ఇంకో పార్టీలు ఉన్నాడు, నేనో పార్టీలు ఉన్నాడు. ఒకటే మాట చెప్పిండట, చూడరా భయ్, అంతకుముందు మన దగ్గర 30% ఉంటుంది, ఎదురుగా 70% ఉంటుంది. ఇప్పుడు 80% మంది ఈయనే ఉన్నారు అని ఏం చేయాలి? ఒక్కోడు మునుపటి కంటే ఎక్కువ పని అయిపోయింది. ప్రభుత్వం చేతిలో సెల్ ఫోన్ అయినా, ప్రభుత్వం చేతిలో ఇదైనా, లీడర్లు ఎక్కువైపోయాయి. ఆ ఎక్కువైన లీడర్లు ఎక్కువయ్యారు, 80% ఈయనే ఉంటుంది. కాబట్టి ఓసారి ఉంటుందని చెప్పి సంజాయించండి ఆ మిత్రుడు. కాబట్టి మీరు కూడా గదొక్కటి మాత్రం నా వల్ల అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అందుకే నా ఆఫీస్లో అంతమంది స్టాఫ్, ఒక మంత్రి గారి ఆఫీసులలో కంటే ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ ఆఫీస్, నేను హైదరాబాద్ ఆఫీస్ చెప్తలేను. ఏ ఎమ్మెల్యే దగ్గర ఇంతమంది లేరు. మీరు సమన్వయం చేసుకోవాలి. ప్రతిదీ నేను వేయాలి. ఇంతకుముందు ఒక ఫోన్ వస్తుంది, ఏం ఫోను అనేది వారెంట్ ఉంది. సరే